హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ స్కూల్కి వెళ్ళొచ్చే వరకు ఫ్రూట్స్ అలా చేసింది. మా ఇంట్లో బనానాస్ ఉంటే బనానాస్ మీ ఇంట్లో ఇంకేమన్నా ఉంటే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమన్నా వేరే ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చల్లగా ఫుల్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్, మీ మమ్మీలో కూడా ఏమన్నా ఫ్రెండ్స్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మా పిల్లల స్కూల్ నుండి వచ్చేసరికి అయితే నేను కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ చేశాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో పాలు పోసుకొని వేడి చేసుకోవాలి. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను. ఇలా పాలు వేడయ్యి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. కస్టర్డ్ మిల్క్ కోసం బయట నుంచి అయితే నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకొచ్చాను. ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ పాలకి 2.5 స్పూన్లు వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ మిల్క్ అనేది యాడ్ చేసి ముందుగానే చల్లని పాలు తీసి పక్కన పెట్టాను. వాటిని పోసి ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన మరుగుతున్న పాలలో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. పొంగు వచ్చాక అందులో టేస్ట్కి తగినట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 to 5 స్పూన్స్ యాడ్ చేశాను. ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచుకొని మళ్ళీ ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా మళ్ళీ ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి కాసేపు చల్లారనివ్వాలి. ఇలా చల్లారాక దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇలా 2 గంటల తర్వాత తీసి అందులో మనకి ఏ ఫ్రూట్స్ కావాలనుకుంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ లేకపోతే ఇలా ప్లెయిన్గా తాగినా చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఓన్లీ బనానాసే ఉండే. బనానాస్ని ఒక 4 to 5 బాదం ఉంటే అవి యాడ్ చేశాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చల్లని కస్టర్డ్ మిల్క్ రెడీ. తీసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగడమే.